పేదల పెన్నిధి సేవే శ్వాసగా డాక్టర్ రాజేశ్వర్ ప్రసాద్ ప్రస్థానం. వైద్యం వ్యాపారం కాదు, అదొక బాధ్యత అని నిరూపిస్తున్న లలిత క్లినిక్స్ అధినేత నేటి ఆధునిక కాలంలో వైద్యం అనేది సామాన్యుడికి భారంగా మారుతున్న తరుణంలో రోగిని ఒక బాధ్యతగా, సేవను ఒక ధర్మంగా భావించే వైద్యులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తారు డాక్టర్ రాజేశ్వర్ ప్రసాద్ పోతాని. సార్తో మాట్లాడగానే మనకున్న ప్రాబ్లంలో సగం తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ఇంత మంచి డాక్టర్ నేను ఎప్పుడు చూడలేదు. రీసెంట్గా మా బాబును కూడా తీసుకొచ్చాము, చిన్న ప్రాబ్లం ఉండి. అది మేమేమో వేరే అక్కడ కొండాపూర్ దగ్గర హాస్పిటల్ తీసుకుపోదాం అనుకున్నాము. లేదు, ఇక్కడ డాక్టర్ వచ్చిందని తెలిసి ఇక్కడ రీసెంట్గా వచ్చాము. మేము అక్కడ పెద్దగా అవుతుంది అనుకున్నాము, కానీ అనుకున్న దానికంటే తొందరలోనే బాబుకున్న ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం అని చెప్పి బాధపడి మళ్ళీ సార్ని కలుసుకోగానే తొందరలోనే తగ్గిపోయిందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు పర్కాల దగ్గర నుంచి ఇప్పుడు సార్ ఇక్కడ మణికొండలో బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇది ఓపెన్ చేసి మనకు అంటే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్కి చాలా అదృష్టంగా ఫీల్ కావాలి మనం. ఎందుకోసం అంటే ఇలాంటి డాక్టర్ మనకు దొరకడం అనేది మన అదృష్టం. 25 పైగా క్లినికల్ అనుభవంతో వేలాది మంది రోగులకు ప్రాణదాతగా నిలిచిన ఆయన నేడు పేద ప్రజల గుండెల్లో పేదల రాజేశ్వరుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మెడికల్ ప్రొఫెషన్ అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్. కమర్షియల్ కోసం ఎప్పుడు కూడా పేషెంట్ను మనం చేయొద్దు. నా దగ్గరికి వచ్చిన పేషెంట్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో వెళ్ళాలి. అదే నాకు ఒక బిగ్ సాటిస్ఫాక్షన్. డయాబెటీస్, బీపీ, ఆస్తమా, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులైన, మైగ్రేన్ వంటి క్లిష్ట సమస్యలైన రాజేశ్వర్ గారి వద్దకు వస్తే సగం నయమైనట్లేనని పేషెంట్లు నమ్మకంగా చెబుతారు. హాస్టల్లో ఉండేదాన్ని, చాలా హెల్త్ ఇష్యూస్ అలా వస్తే నాన్న ఫస్ట్ టైం ఈ సార్ దగ్గర తీసుకెళ్లారు. చాలా అంటే చాలా ఫీవర్తో సఫర్ అయ్యాను, చాలా వీక్ అయ్యాను. జస్ట్ వితిన్ 2 డేస్లోనే రికవర్ చేసేశారు. నెక్స్ట్ మా అక్కకు యూఎస్లో ఉంటుంది. మా అక్క కూడా అసలు ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా జస్ట్ కాల్ చేసి మెడిసిన్ తెలుసుకుంటుంది. అక్కడ కూడా చాలా డాక్టర్స్ ఉంటారు, బట్ అక్కడ ఏం నచ్చలేదు తనకు. ఒక 1 ఇయర్ చూసింది, తనకు తగ్గలేదు. మళ్ళీ ఇదే డాక్టర్కి కాల్ చేసి తను చెప్పిన మెడిసిన్ యూజ్ చేస్తేనే వితిన్ 2 డేస్లోనే రికవర్ అయ్యేది. సో రీసెంట్గా నేను వేరే హాస్పిటల్కి కూడా వెళ్ళారు, నార్మల్ ఫీవరే, కానీ వాళ్ళు చాలా టెస్ట్లని రాశారు. ఆల్మోస్ట్ ఒక 15,000 ఖర్చు అయ్యాయి, కానీ అయినా నా హెల్త్ ఏం సెట్ అవ్వలే. మళ్ళీ సరే అని చెప్పి సార్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ తనని కలిశాను. జస్ట్ ఓన్లీ టాబ్లెట్స్ రాశాడు. నేను 2 డేస్లోనే మొత్తం రికవర్ అయ్యాను. ఓన్లీ టెస్టులు అసలు ఏమీ లేవు. తను ఏంటంటే మెయిన్ ఎలాంటి పెద్ద ప్రాబ్లం వచ్చినా ఏమీ కాదు, చాలా చిన్నది అని చాలా హ్యాపీగా చెప్పేస్తాడు, మనకి ఎలాంటి భయం లేకుండా. అది ఒక్కటి తన దగ్గర బాగా నచ్చుతుంది. అసలు అంటే డాక్టర్ దొరకడం మన అదృష్టం అనుకోవాలి. నేను నా ఫ్యామిలీ మెంబర్స్, మా అక్క కానీ చాలా అంటే చాలా హ్యాపీ అసలు. దానికి కారణం ఆయనిచ్చే మందులు మాత్రమే కాదు, ఆయన పలికే ఓదార్పు మాటలు. రోగి ముఖంలోని భయాన్ని చదివి వారిలో ఆత్మవిశ్వాసం నింపిన తర్వాతే ఆయన చికిత్స ప్రారంభిస్తారు. మా మదర్ ఏజ్ వచ్చేసి 58 ఇయర్స్. తను ఒక 9 ఇయర్స్ నుంచి చాలా సఫర్ అవుతుంది. తనకి ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే వెంటనే వాళ్ళు నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తున్నారు, వెంటనే మెడిసిన్స్ దాని తర్వాత చేస్తున్నారు, కానీ ఎటువంటి యూజ్ లేదు. వాడుతున్నాను, ప్రిస్క్రిప్షన్స్ ఇన్ని అయిపోయాయి, మెడిసిన్ అయిపోయాయి. తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇలా ఒక డాక్టర్ ఉన్నారు, వరంగల్ నుంచి వచ్చారు. అతను ఏంటంటే కమర్షియల్ కాకుండా అందరికి కూడా చాలా బెనిఫిట్గా చూస్తారని చెప్పి అన్నారు. సరే ఒకసారి ఎంతో మందిని చూశాను కదా, ఈ డాక్టర్ దగ్గర కూడా వద్దామని వచ్చాను. మీరు నంబరు, పేషెంట్ రాగానే హడల్ పెట్టకుండా కూర్చొని ప్రశాంతంగా వారు చెప్పేదంతా విని, తర్వాత వారి ఆహార అలవాట్లు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కనుక్కొని ఆ తర్వాత ఈజీగా వాళ్ళ హెల్త్ ఇష్యూ ఏంటంటే ఫైండ్ అవుట్ చేసేస్తారు. ఆ తర్వాత మెడిసిన్ రాయడం కానీ టెస్ట్ రాయడం చేస్తారు. చాలా నచ్చింది. ఇలా తీసుకొని వచ్చేసి మీరు నంబరు జస్ట్ ఒక 3-4 డేస్లో దాన్ని కవర్ అయిపోయింది. మెంటలీ ఎంత అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతున్నారంటే మనం ఇంకా ఎక్కువ సఫర్ అయిపోతాం. మనం బయటికి ఆఫీస్కి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా అది మెంటలీ ఉండిపోతుంది. సో ఇప్పుడు నేను హ్యాపీగా బయట తిరుగుతున్నా అంటే కారణం బికాస్ ఆఫ్ ఇంకా. డాక్టర్ అంటే కేవలం స్టెథెస్కోప్ పట్టుకునే వ్యక్తి కాదు, ప్రాణం నిలబెట్టే ధైర్యం అనే మాట ఆయనకు అతికినట్లుగా సరిపోతుంది. ఒకసారి నా చిన్న కొడుక్కి ఒంట్లో బాగాలేక బాగా దగ్గు వస్తుంటే చాలామంది డాక్టర్స్ని హైదరాబాద్లో చూపించాను. బట్ నాకు ఎందుకో కొన్ని రోజుల వరకు టెంపరీ రిలీఫ్ ఇస్తుంది తప్ప తర్వాత అది సరిగా ఇది అవ్వట్లేదు అని నేను ఇంకా రాజేష్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడికి ఆయన జస్ట్ కొంతసేపు పేషెంట్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని బ్లడ్ టెస్ట్ చేయించారు. ఒకే ఒక బ్లడ్ టెస్ట్.
అంటే ఆయన అక్కడ ఐడెంటిఫై చేశారు కరెక్ట్గా, తను ఏ కాజ్తో తనకి దగ్గు వస్తుంది అనేది తను ఐడెంటిఫై చేశారు. దానికి తగ్గ మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్తో క్లియర్ అయిపోయింది. వాడి ఎడ్యుకేషన్కి, మన స్కూల్కి, కాలేజ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండానే వాడు హ్యాపీగా ఇప్పుడు బాగా చదువుకుంటున్నాడు. మంచి ర్యాంక్ కూడా వచ్చింది. హైదరాబాదులోని మణికొండ ప్రాంతంలో ఆయన ప్రారంభించిన లలిత క్లినిక్స్ ఇప్పుడు కేవలం ఒక ఆసుపత్రి కాదు, పేదలకు ఒక భరోసా కేంద్రంగా మారింది. ఇక్కడ వైద్యం కేవలం డబ్బు కోసం సాగదు. రోగులకు అసౌకర్యం కలగకుండా ఖచ్చితమైన కన్సల్టేషన్, రోగి చెప్పే ప్రతి మాటను పూర్తిగా విని లోతైన విశ్లేషణ చేసే సహనం ఆయన సొంతం. నిద్రపోలేకుండా ఏడుపు టూ మచ్ వచ్చేసి అన్నది తట్టుకోలేక పెయిన్కి. ఈ కండరాల స్ట్రెంత్ ఇవన్నీ పెంచుకోవాలి అంతే, మీకు ఏం ట్రీట్మెంట్ ఏం లేదు. ఇది ఎంతకాలం అయింది? 8 సంవత్సరాలు. ఇది ఓన్లీ మీకు ఇది స్టిఫ్నెస్ తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి. షుగర్ ఎక్కువ ఉంటే వ్యక్తిత్వంలో వినయం, నిర్ణయాల్లో దృఢత్వం డాక్టర్ రాజేశ్వర్ ప్రత్యేకత. పేదవాడికి వైద్యం అందకపోకూడదు అనే బలమైన సంకల్పంతో ఆయన అనేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. రూపాయి లేకపోయినా తన వద్దకు వచ్చిన రోగిని వట్టి చేతులతో పంపని గుణం ఆయనను ఒక గొప్ప మానవతావాదిగా నిలబెట్టింది. సేవే శ్వాసగా, ప్రజల ఆరోగ్యమే పరమావధిగా సాగుతోన్న డాక్టర్ రాజేశ్వర్ ప్రస్థానం నేటితరం వైద్యులకు స్ఫూర్తిదాయకం. హార్ట్ ప్రాబ్లం ఒకటి ప్లస్ ఐ ఆపరేషన్ ఒకటి, అవన్నీ ఒకసారి చూసేసుకున్న తర్వాత నేను మీకు అసలు అక్కడ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్సే లేవు. ఆయన చేస్తున్న ఈ నిరంతర యజ్ఞం మరింత మందికి మేలు చేకూరాలని ఆశిద్దాం. మనుషులందరూ పుడతారు, కానీ కొందరే అందరి కోసం పుడతారు. దట్ ఈస్ డాక్టర్ రాజేశ్వర్ ప్రసాద్. పేదల రాజేశ్వరుడు అని అందరు పిలుచుకుంటూ ఉంటారు. పేషెంట్స్ వాళ్ళే నాకు ప్రమోటర్స్గా ఉన్నారు. లలిత క్లినిక్స్ మణికొండలోనే పెట్టడానికి కారణం ఏంటి సార్? ఏవో 60 years వాళ్ళందరికీ మనం అప్పుడు ఫ్రీ ఓపీ అనేది నేను స్టార్ట్ చేశాను. సార్ సండే రోజే ఇంత క్రౌడ్ ఉంది బయట, వీక్ డేస్లో ఇంకెలా ఉంటుంది సార్? మనం మోటో అనేది పేషెంట్ సాటిస్ఫాక్షన్, నాట్ ఏ కమర్షియల్ వే. సార్ లలిత క్లినిక్ ఏమన్నా ట్రస్టా సార్? అంటే బయట నేను వచ్చినప్పుడు బోర్డు చూసాను, అంత తక్కువ ఉన్నాయి టెస్ట్లు అన్నిటికీ, ల్యాబ్ కాస్ట్ అంతా కూడా. పేషెంట్సే నా ధైర్యం. 2 hours నుంచి వెయిట్ చేశాను సార్, బయట చాలా క్రౌడ్ ఉంది. నా దగ్గరికి వచ్చిన పేషెంట్ ఇక్కడ వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో వెళ్ళాలి. 90% ఐ విల్ డయాగ్నోసిస్ బై క్లినికల్ ఫైండింగ్స్ ఓన్లీ. లలిత క్లినిక్స్, అల్కాపూర్ టౌన్షిప్, మణికొండలో. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను. సార్ రాజేశ్వర ప్రసాద్ అనేది మీ ఒరిజినల్ నేమ్, అండ్ పేపర్ కట్స్లో నేను చాలా చూశాను మీవి. పేదల రాజేశ్వరుడు అని అందరు పిలుచుకుంటూ ఉంటారు, దాని వెనక ఉన్న మీ కష్టం ఏంటి సార్? నేను వర్క్ చేసిన ప్లేస్లో కానీ ఎకనామికల్గా చాలా పూర్గా ఉండేవాళ్ళు అన్నట్టు. దేర్ సోషల్ స్టేటస్ చాలా బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఎలా వచ్చారు అంటే పెన్షన్ పడగానే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు. ఓన్లీ డిపెండ్స్ ఆన్ పెన్షన్ అన్నట్టు, వాళ్ళకి వేరే ఎకనామికల్ సోర్స్ ఏమి ఉండకపోయేది. జస్ట్ 2000 రూపీస్ పెన్షన్ అప్పుడు రాగానే 2000 రూపీస్ పట్టుకొని వచ్చేసి నా ట్రీట్మెంట్ కోసం వచ్చేది. 2000 రూపీస్లో నా ఫీజు 200 రూపీస్ అనేవాళ్ళు, ప్లస్ ల్యాబ్లో ఇంత అయ్యేది. నా దగ్గర ఒక 600-700 రూపాయల మందుల కోసం ఉన్నది అని వాళ్ళు చెప్పేవాళ్ళు. సో మరి వాళ్ళకు మరి అంత డిపెండెన్స్ ఉన్నప్పుడు నా ఫీజు సాక్రిఫై ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశంతో ఏవో 60 years వాళ్ళందరికీ మనం అప్పుడు ఫ్రీ ఓపీ అనేది నేను స్టార్ట్ చేశాను. ఆల్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు ఫ్రీ ఓపీ. అట్లా వాళ్ళకు ఒక ఇండైరెక్ట్గా ఏదో ఒక విధంగా సాయం చేద్దామనే ఉద్దేశంతో అట్లా సాయం చేస్తున్నాను. సార్ హైదరాబాద్లో చాలా ఏరియాస్ ఉన్నాయి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఆ ఏరియాలోనే ఉంటాయి. ఎందుకని మీరు లలిత క్లినిక్స్ మణికొండలోనే పెట్టడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు మణికొండలో అంటే యాక్చువల్గా వన్ రీజన్ ఈజ్ దట్ ఈస్ నియర్ టు మై హౌస్, నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఇక్కడ ఏంటంటే కొంచెము మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడైతే మనము అప్రోచబుల్గా ఉండి కరెక్ట్గా వాళ్ళకు జస్టిస్ చేస్తామనే ఉద్దేశం అనిపించింది. వాళ్ళ కోసం అయితే మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఓకే. అండ్ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్, వాటికి అండ్ లలిత క్లినిక్స్కి ఏంటి డిఫరెన్స్? కార్పొరేట్ సెటప్ ఈజ్ డిఫరెంట్. కార్పొరేట్ సెటప్ అనేది
ఓన్లీ ఫర్ అడ్వాన్స్డ్ అండ్ కాంప్లికేటెడ్ పర్సన్ ట్రీట్మెంట్గా వాళ్ళకు కార్పొరేట్ ట్రీట్మెంట్ అవసరం. కానీ రొటీన్ రెగ్యులర్ ఫాలో పేషెంట్స్ అంత అవసరం లేదనిపిస్తుంది కార్పొరేట్గా. మన దగ్గర అయితేనేమో మనకు ఈజీగా అప్రోచబుల్ ఉంటుంది. దే కెన్ ఫీల్ లైక్ దేర్ పర్సనల్ ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫీల్ చేసుకొని ఇక్కడ మనం ఒక ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఉంటుంది. నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను బయట హాస్పిటల్స్లో చేయించుకున్నాను. నాకు మనీ అయితే పోయింది, కానీ నాకైతే ఏం ట్రీట్మెంట్ కరెక్ట్గా జరగలేదు. సరే, ఈ డాక్టర్ గారు మంచిగా చూస్తున్నారు లలిత క్లినిక్లో అని తెలిసింది మానికొండలో. అందుకే సార్ను విజిట్ చేద్దామని వచ్చినాము. సార్ ప్రశాంతంగా అన్నీ చూసి అవసరం అయితేనే టెస్టులు అవి రాసి ప్రశాంతంగా అన్నీ తెలుసుకున్నారు. మాకు ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్ గారి. సార్, ఇప్పుడున్న అంటే ప్రతి డాక్టర్ అని నేను చెప్పను, ఇప్పుడున్న ఆల్మోస్ట్ డాక్టర్స్ అందరూ కూడా సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా మారిపోతూ ఉన్నారు. ఎందుకని మీరు 25 years నుంచి మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, చాలామందికి వైద్యం చేశారు, అయినా మీరు ఎందుకని బయటికి రారు ఎక్కువగా? ఎందుకని ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోరు? ఎక్స్పోజ్ చేసుకునే అంత అవసరం పడలేదు. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళే నాకు ప్రమోటర్స్గా ఉన్నారు. ఒక పేషెంట్ వచ్చింది అనుకోండి, ఆ పేషెంటే ఇంకో 10 మంది పేషెంట్లకు చెప్పేవాళ్ళు మౌత్ టాక్ వల్ల. నాకు అంత అవసరం పడలేదు, నాకు అంత ఐడియా కూడా రాలేదు. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ కంటిన్యూస్ విత్ పేషెంట్స్ ఓన్లీ. ఈవెన్ ఆర్ఎంపీ అప్రోచ్ కూడా ఎప్పుడు ఉండదు, నేను ఎంకరేజ్ చేయను. సార్, మీరు అన్నట్లే మౌత్ పబ్లిసిటీతోనే మేము కూడా విన్నాము మీ గురించి బయట. సో డైరెక్ట్గా కలుద్దామని ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాము. 2 hours నుంచి వెయిట్ చేశాను సార్ బయట. చాలా క్రౌడ్ ఉంది. సో వాళ్ళందరినీ చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళందరినీ అని చెప్పి. సో మీకు టైం అంటూ ఉంటుందా సార్? అంటే మీకు మీరు స్పెండ్ చేసుకోవడానికైనా, ఫ్యామిలీకి స్పెండ్ చేయడానికైనా టైం ఉంటుందా? టైం అంటే టైం ఉంటుంది. అంటే లంచ్ టైం అనుకోండి, నేను ఐ యూస్ టు ఈట్ హియర్ ఓన్లీ. ఓకే. ఒక మధ్యాహ్నం ఒక 10 minutes 15 minutes గ్యాప్ తీసుకొని నేను ఇక్కడే లంచ్ చేసేసి 10 ఐ విల్ సిట్ హియర్. ఓకే. ఇంకా ఫ్యామిలీ అంటే ఈవెన్ సండేస్. సార్, సండే రోజే ఇంత క్రౌడ్ ఉంది బయట, వీక్ డేస్లో ఇంకెలా ఉంటుంది సార్? అంటే 1 dayకి ఎంతమంది ట్రీట్ చేస్తూ ఉంటారు మీరు? అంటే డేలో అంటే మాకు అరౌండ్ 50 to 60 members అట్లా ఓపీ వస్తుంటారు. ఓకే. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలుపుకొని ఒక 50 to 60 members ఓపీ చూస్తుంటాము. సార్, ఒక పేషెంట్ బయట కార్పొరేట్ హాస్పిటల్కి కానీ వేరే హాస్పిటల్కి కానీ వెళ్తే డబ్బులన్నీ కూడా ల్యాబ్ టెస్ట్లకి, రిపోర్ట్స్కి అయిపోతాయి. అండ్ మీ దగ్గరకు ఒక పేషెంట్ వస్తే వాళ్ళకి ల్యాబ్ టెస్ట్లు కానీ మిగతావన్నీ ఎలా ఉంటాయి సార్? ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఫస్ట్ నా దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారు అనేది క్లారిటీగా ఐ కెన్ హియర్ దేర్ ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లం కరెక్ట్గా విని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అని చూసిన తర్వాత 90% ఐ విల్ diagnosis by clinical findings only. Then I will confirm by some investigations, very little investigation to confirm that particular disease అన్నట్టు. ఆ కన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చేసేసుకొని విత్ ఇన్ ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ ఐ విల్ కన్ఫర్మ్ అండ్ ఐ విల్ గివ్ ది ట్రీట్మెంట్. మోస్ట్ ఆఫ్ ది ల్యాబ్ టెస్ట్లు అన్నీ మా దగ్గరే ఉన్నాయి. విత్ అడ్వాన్స్డ్ ల్యాబ్ ఈజ్ దేర్. టోటల్గా మా దగ్గర ఈవెన్ బేసిక్ సిబిపి కానీ, సిఆర్పి కానీ, ల్యాబ్ ఈవెన్ ఆల్ మైక్రోబయాలజికల్ టెస్టులు కానీ, ఇవి మన హార్మోన్ టెస్టులు కానీ అన్నీ మా దగ్గరే ఉన్నాయి. అన్నీ దాదాపుగా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఇక్కడే అయిపోతాయి. ఓకే. అవి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour లోపల వచ్చేస్తాయి. సో పేషెంట్ రాగానే మనము అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ రాస్తాము. ఏది అవసరం ఉంటే అదే రాసేసి వాళ్ళకు చాలా తక్కువ ఖర్చుతోని విత్ ప్రాపర్ ట్రీట్మెంట్ అని ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇంకా దాంట్లో ఏమైనా రిపోర్ట్లు ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే విల్ గో ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్, ఫర్దర్ టెస్ట్లు ఏమైనా ఉంటే రాస్తాను. ఓకే. అట్లా సార్, లలిత క్లినిక్ ఏమన్నా ట్రస్టా సార్? అంటే బయట నేను వచ్చినప్పుడు బోర్డు చూశాను, ఆ కాస్ట్ అయితే బయట ఎక్కడ కనబడదు, అంత తక్కువ ఉన్నాయి టెస్ట్లు అన్నిటికీ, ల్యాబ్ కాస్ట్ అంతా కూడా. సో ఎలా సాధ్యమవుతుంది సార్? అంత మేనేజ్ చేయడానికి ఎలా కుదురుతుంది? యాక్చువల్గా మెడికల్ ప్రొఫెషన్ అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్. కమర్షియల్ కోసం ఎప్పుడు కూడా పేషెంట్ను మనం చేయొద్దు. పేషెంట్ సాటిస్ఫాక్షన్ అండ్ అవర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ కమర్షియల్ అన్నట్టు. అందుకని రీజనబుల్గా మాకు పడే రీజనబుల్గా పెట్టేశాను. విత్ జస్ట్ మెయింటెనెన్స్తో అలా
ఆ రేట్ సెల్ పెట్టేసాము. ఆయన పేషెంట్స్ని ట్రీట్ చేసే విధానంగానే పేషెంట్స్తో పేషెంట్గా మాట్లాడడం కానీ డయాగ్నోస్ చేయడంలో పర్ఫెక్ట్గా డయాగ్నోస్ చేస్తారు. అది మెయిన్గా కావాలా. ఓవర్ డోసేజ్ మెడిసిన్స్ ఇవ్వరు. సింపుల్గా పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్యూర్ చేస్తారు. ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఆయన పేషెంట్స్ని మంచి చెడ్డలు కనుక్కొని ఎలా ఉన్నారు చెప్పని ముఖ్యంగా ఫీడ్బ్యాక్ అడిగి తీసుకుంటారు. అది చాలామంది డాక్టర్లు లేనిది ఇప్పుడు వారి దగ్గర ఉండేది. లాస్ట్ 1 month బ్యాక్ నాకు సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ప్రాబ్లం అయింది. నేను కాన్ఫిడెన్స్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ట్రీట్మెంట్ అంతా చూశారు. పర్ఫెక్ట్గా అన్ని టెస్టులు చేసి ఏంటో ఇష్యూ చెప్పారు, మెడిసిన్స్ ఇచ్చారు. 1 month వరకు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 100% క్యూర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నాను. మా లెక్క కొద్ది డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి అల్కాపూర్లో క్లినిక్ పెట్టి ఇక్కడ చేయడం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. సార్, పరకాలలో చాలా పెద్ద హాస్పిటల్ అండ్ ఊర్లో వాళ్ళందరూ కూడా మీ సొంత వాళ్ళలాగా ట్రీట్ చేశారు. మీరు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతూ ఉంటే అందరూ వెనక వచ్చి ఏడ్చారు అని చెప్పి మేము విన్నాము. ఎందుకని సార్ అంత కంఫర్ట్ ప్లేస్ వదిలేసి హైదరాబాద్కి రావడానికి గల కారణాలు ఏంటి? కరెక్టే, వాళ్ళందరూ నేను వచ్చేటప్పుడు చాలా బాధపడ్డారు. ఈవెన్ కొంతమంది ఏడ్చిండ్రు, కొంతమంది అయితే విపరీతంగా వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళందరి కోసము నేను ఎవ్రీ సండే పరకాల వెళ్తున్నాను. ఇప్పటికీ సండే వెళ్ళి వాళ్ళకు ఓన్లీ వాళ్ళ కోసం వెళ్ళి సండే వాళ్ళ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ కోసం ట్రీట్మెంట్ ఇస్తున్నాను. సార్, ఇందాక వచ్చినప్పుడు మేము 2 hours వెయిట్ చేసాం బయట, పేషెంట్స్ అందరూ ఉన్నారని చెప్పి. మీరు ఒక్క పేషెంట్ని లోపలికి పిలిచి 15 నిమిషాల దాకా మాట్లాడారు. ఒక్క పేషెంట్కి 15 నిమిషాలు పడితే సార్, అప్రాక్స్గా చూసుకుంటే అందరితో మాట్లాడడానికి, ట్రీట్ చేయడానికి ఈవినింగ్ వరకు అవుతుంది. ఎలా సార్ టైం మేనేజ్ చేస్తున్నారు మీరు? పేషెంట్ లోపల రాగానే మన పేషెంట్తో ఫస్ట్ మనం వాళ్ళతో ఇంటరాక్షన్ కావాల్సింటుంది. ఫస్ట్ రాగానే కంప్లైంట్ చెప్పగానే మన టెస్టులు రాసి బయటకు వెళ్ళి చేయించుకొని వచ్చి ఆ టెస్ట్ల రిపోర్ట్లను బట్టి చెప్పడం కంటే వాళ్ళలో ఉండే ప్రాబ్లం అనేది ఫ్రీగా చెప్పుకునేలాగా మనం కొంచెం ఫస్ట్ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళతో టైం తీసుకుంటేనే వాళ్ళు పూర్తిగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని చెప్పగలుగుతారు. సో దాన్ని డిపెండ్ చేసుకొని వాళ్ళకు కూడా ఒక్కొక్క రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు దాంతోనే మనకు కనెక్ట్ అయిపోతుంటారు పేషెంట్స్. సో అదే మీ సీక్రెట్ అనమాట. అంటే ఒక పేషెంట్తో అంత టైం స్పెండ్ చేస్తున్నారు, అంత ఓపిక్గా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తున్నారు. అంటే వాళ్ళ పేషెంట్ మనం మోటో అనేది పేషెంట్ సాటిస్ఫాక్షన్, పేషెంట్ కరెక్ట్గా అప్రోచ్ కావడం అనేది మనకు ఫస్ట్ మోటో, నాట్ ఇన్ ఏ కమర్షియల్ వే. పేషెంట్ సాటిస్ఫాక్షన్, పేషెంట్ వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్ని వాళ్ళకు అబ్బాయి ఇక్కడికి వచ్చాము, మాకు కరెక్ట్గా సార్ విన్నారు, మేము అన్నీ చెప్పుకోగలిగాము అనే కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నాను. నాకు సుమారు ఒక 10 years నుంచి యాసిడిటీ ప్రాబ్లం ఉంది. దానికి ఎన్నో హాస్పిటల్ తిరిగాను, చాలా డబ్బులు ఖర్చు అయినాయి. ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా ఫస్ట్ మనిషిని చూసి టెస్టులు రాస్తారు తప్ప ఏంది అనేది అడగరు. కానీ నేను ఇక్కడికి ఒక యూట్యూబ్లో ఎందులో చూశాను, నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చూశాను. నేను ఫస్ట్ చూసి నీ ప్రాబ్లం ఏందని దగ్గర ఒక 15-10 minutes అట్లా చూసి మాట్లాడి అసలు ఏంది నీ ప్రాబ్లం, ఎన్ని రోజుల నుంచి ఉంటుంది, ఎందుకు వస్తుంది ఇది అని చెప్పి, నీ ఆరోగ్యం ఏం తింటున్నావు, రోజు ఏం తింటావు, ఏం తినొద్దు అనేది అన్నీ చూసేసి టెస్టులు ఏం కావాలనో అది ఒక్కటే రాసేసి మిగతా అన్నీ ఇవన్నీ వద్దని చెప్పి అది ఒక్కటే రాసిండు. చాలా బాగా నాకు సాటిస్ఫై ఉంది. ఆ మెడిసిన్స్ ఇచ్చాడు. నేను ఇప్పుడు క్యూర్గా ఉన్నాను, మంచిగా అయింది. అసలు ఇక్కడ మణికొండలో ఈ డాక్టర్ గారి లలిత క్లినిక్ పెట్టడం చాలా ఇక్కడ ఏరియా వాళ్ళకు చాలా అదృష్టం. సార్, హైదరాబాద్లో గల్లీకి ఒక క్లినిక్ ఉంది, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా పోటీ ఉంటుంది. అండ్ బయట క్రౌడ్ చూస్తే నాకు అర్థమైంది మీరు ఎలా ట్రీట్ చేస్తారో అని. ఎలా సార్, ఏ ధైర్యంతో మీరు హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేశారు? ఏంటి మీ ధైర్యం? పేషెంట్సే నా ధైర్యం. గ్రేట్. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళ మౌత్ స్ప్రెడ్తోనే నాకు ఫీడ్బ్యాక్ అని వస్తుంది. ఒకసారి నా దగ్గర పేషెంట్ వచ్చిండ్రు అంటే వాళ్ళకిచ్చే ప్రిఫరెన్స్, వాళ్ళకిచ్చే కాన్ఫిడెన్స్, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు. అదే నా కాన్ఫిడెన్స్, అదే నా ధైర్యం. సో నేను సరే డబ్బులు ఇంపార్టెంటే, డబ్బులు ఎలాగో వస్తూనే ఉంటాయి, కానీ నేను ఎప్పుడు కూడా పేషెంట్ని అయితే కమర్షియల్గా చూడను. సార్, సండే రోజు ఇంత క్రౌడ్ ఉందంటే నార్మల్ డేస్లో ఇంకా ఎక్కువే ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇప్పుడంతా బయట ఒక ట్రెండ్ నడుస్తుంది,
చిన్నగా స్టార్ట్ చేసి పెద్ద క్లినిక్ పెట్టడం. సో మీరు కూడా ఆ ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? క్రౌడ్కి తగ్గట్టు ఏమన్నా చేంజెస్ చేస్తారా? ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉంది కదా, నాకు కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది అనమాట. సో మీరు ఏమైనా చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? దాని అవసరాన్ని బట్టి చూద్దాము. ఒకసారి ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమంగా నేను వాళ్ళకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు నేను ఇక్కడ జస్టిస్ చేయడానికి చూస్తాను. పేషెంట్స్ వాళ్ళకు పూర్తి న్యాయం చేయడానికి ఇక్కడ మణికొండ ఏరియా పేషెంట్స్ అందరికీ వాళ్ళకు పూర్తి సర్వీస్ ఇచ్చేసి వాళ్ళకి ఎంత లేట్ అయినా సరే, ఈవెన్ అంటే 10-11 వరకు అయినా సరే ఐ కెన్ స్టే హియర్. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతనే వెళ్తాను. మ్యాక్సిమం ఐ విల్ ట్రై హియర్ ఓన్లీ. ఇన్ కేస్ మన ఫ్యూచర్లో ఏమన్నా అంత అవసరం పడితే అప్పుడు ఆలోచిద్దాం. సార్ మీ సర్వీసెస్ ఓన్లీ మణికొండకైనా వేరే ఏరియాలకు కూడా ట్రీట్ చేస్తారా? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మ్యాక్సిమం మణికొండకు వరకే అనుకున్నాను. ఓకే. ఇక తర్వాత ఎలా ఉంటుందనే ఫ్యూచర్ విల్ డిసైడ్. చూద్దాము. కానీ దాదాపుగా నేను ఇక్కడ మణికొండ పీపుల్ వరకే ఇక్కడ వరకే సర్వీస్ ఇద్దామని డిసైడ్. అంటే మీలాంటి డాక్టర్లు చాలా రేర్గా ఉంటారు. అంటే ఇంత మంచిగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు. వేరే ఏరియాల వాళ్ళకు కూడా మీ నీడ్ చాలా ఉంటుంది సార్. సో ఫ్యూచర్లో ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా అలా? చూద్దాం, మా ఫ్యూచర్లో దాన్ని బట్టి డిసైడ్ చేద్దాము. ఓకే. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, డెస్టినీ ఎలా ఉంటుందో ఫ్యూచర్ విల్ డిసైడ్. మా మిస్సెస్ కూడా ఒక ఆపరేషన్ జరిగింది, గర్భసంచి తీసేస్తారు లాప్రోస్కోపిక్ ద్వారా. 3-4 మంత్స్ తర్వాత తనకి మళ్ళీ ఒక కాలు నొప్పి రావడం అనేది జరిగింది, కుడి కాలు. అది మిగతా వాళ్ళంతా డాక్టర్స్ అంతా కూడా అల్ట్రాసౌండ్లు చేయించేసేసి హడావిడి చేసి ఇది అదే అన్నారు. బట్ మళ్ళీ నేను రాజేష్ గారి దగ్గర వచ్చి చూపిస్తే జస్ట్ అది థైరాయిడ్ పెయిన్ అని తను అనుకుని మెడిసిన్ ఇచ్చారు. ఇమీడియట్గా అది రిలీఫ్ ఇచ్చింది. తను ఇప్పుడు నార్మల్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నా ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు వచ్చేసి డిసీజ్ యొక్క రూట్ తెలుసుకుని దాని మీద మెడిసిన్స్ ఇస్తారు కాబట్టి ఈజ్ ద బెస్ట్ డాక్టర్. సార్ ఇన్ని వృత్తులు ఉన్నాయి, మీరు ఎందుకని డాక్టరే చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్యాషన్గా ఉండేది. 8th, 9th నుండే నాకు కంపల్సరీగా డాక్టర్ కావాలని ఒక అంబిషన్ ఎక్కువగా ఉండేది. ఓకే. అంటే దాని కూడా ఎందుకంటే మా ఫాదర్ ఇన్స్పిరేషన్ ఒకటి, అండ్ మా ఫ్యామిలీలో కూడా మా అక్కయ్య వీళ్ళందరూ కూడా కొన్ని డాక్టర్లు. ఓకే. మా బ్రదర్ కూడా డాక్టరే. సో వాళ్ళని చూసిన తర్వాత కూడా నాకు ఇంకా కొంచెం ఇన్స్పిరేషన్ ఎక్కువైంది. మోర్ ఓవర్ ఏంటంటే మా తాత కానీ మా ముత్తాతలు కానీ వాళ్ళందరూ వెల్ నోన్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ అన్నట్టు. కొరట్ల సరౌండింగ్స్లో ఒక 100 విలేజ్లలో ఇది ఓన్లీ డాక్టర్ అన్నట్టు. అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ నుండి ఆయన ఇది వెరీ ఫేమస్ డాక్టర్. ఆయన ఇన్స్పిరేషను, ఆయన యొక్క జీన్స్ అనుకోండి, దానివల్ల నేను కూడా ఒక మంచి డాక్టర్ కావాలి, ఎట్లయినా కంపల్సరీగా నేను సీటు కొట్టాలి అనే ఉద్దేశంతో మెడిసిన్ చేశాను. మళ్ళీ తర్వాత MD జనరల్ మెడిసిన్ చేశాను. తర్వాత ఈ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నాను. టోటల్ మీరు 25 ఏళ్ళుగా చేస్తున్నారు డాక్టర్ వృత్తి. అండ్ పేషెంట్ని పేషెంట్ లాగా చూడరు, మీరు ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారని బయట చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉన్నారు, మేము విన్నాం కూడా. సో దానికి కారణం ఏంటి? అంటే పేషెంట్ను పేషెంట్లాగా చూడకుండా పేషెంట్తో మనము వాళ్ళ పర్సన్గా, వాళ్ళ ఫ్యామిలీ పర్సన్గా మనం అప్రోచ్ అయితే వాళ్ళకు కూడా ఒక రకమైన కాన్ఫిడెంట్ ఉంటుంది. డాక్టర్ అనగానే ఒక భయము అలాంటివి ఉండకుండా వాళ్ళు దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఓకే. దానివల్ల మనకు వాళ్ళకు కంఫర్టబుల్ ఉంటుంది, మనకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఫ్రీగా వస్తుంది. డాక్టర్ గారు చాలా మంచి డాక్టర్ గారు, మమ్మల్ని బాగా ట్రీట్ చేశారు. మేమంతా ఆయన దగ్గరికి వెళ్తుంటాం, ఎంత బాగాలేకపోయినా ఆయనే చూస్తారు. చాలా మంచి డాక్టరు. నేను మీ గురించి చదివింది తక్కువ అండ్ విన్నది తక్కువ, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది ఎక్కువ, మీరు మీ మాటలో నేను తెలుసుకుంది ఎక్కువ సార్. అండ్ మీరు ట్రీట్ చేస్తున్న విధానం కానీ అండ్ మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం కేటాయించడం కానీ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. యాజ్ ఎ ఫిజిషియన్ ఐ విల్ గివ్ మై ఫుల్ ఎఫర్ట్స్ టు ట్రీట్ ది పేషెంట్. నాకు పర్కాల నుండి వస్తున్నారు, తార్నాక నుండి వస్తున్నారు, కుక్కడపల్లి ఆ ఏరియా నుండి అందరూ వస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చినా సరే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను. నా దగ్గరికి వచ్చిన పేషెంట్ ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో వెళ్ళాలి, అదే నాకు ఒక బిగ్ సాటిస్ఫాక్షన్.